హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? మీరు అంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియో వచ్చేసి వంకాయలు ఎండ్రోయిలు వండుకుందాం అన్నమాట. అది ఎలా చేయాలి ఏంటి అన్నది చూపిస్తాను చూడండి. 2 చిన్న సైజు టమాటో తీసుకున్నాను అన్నమాట. చూడండి, ఈ సైజు తీసుకున్నాను. 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. చూసారా, 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇవైతే కాళ్ళు, తలకాయ ఇవన్నీ తీసేసి ఎండ్రోయిలకి శుభ్రంగా వేడి వాటర్లో ఒక 4-5 సార్లు వాసన పొయ్యేలాగా కడుక్కోవాలన్నమాట. ఇసుక కూడా ఉంటుంది ఇందులోను. చక్కగా జాగ్రత్తగా చూసుకొని మంచిగా కడిగేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా కడుక్కోవాలి. ఇప్పుడు ఈ వంకాయలు, టమాటాలు, ఈ పెద్ద ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకుందాం. చూసారా, ఇవన్నీ కట్ చేశాను అనమాట. వంకాయలు, ఎండ్రోయిలు శుభ్రంగా కడిగేసి పెట్టేసుకున్నాను. ఒక 4-5 సార్లు బాగా కడుక్కోవాలన్నమాట. ఇలా కడిగి పెట్టేసాను. టమాటాలు కోసాను. వంకాయలు కూడా కట్ చేసుకున్నాం మనం. ఇక్కడ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని పెట్టుకున్నాం అన్నమాట. వంకాయలు కట్ చేసుకున్నాము చూడండి. ఇలా కట్ చేసుకున్నాను. నేనైతే నాకు ఇలా తొడలతో కట్ చేసుకుని తినడం అంటే చాలా ఇష్టం. అందుకని నేను వంకాయల కూర ఎప్పుడు చేస్తే కూడాను ఇలా కట్ చేస్తూ ఉంటాను అన్నమాట. ఎందుకంటే వేస్ట్గా ఏం పోదు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా కట్ చేసుకుంటూ ఉంటాను. చూసారా, ఇలా కట్ చేసుకోవాలన్నమాట. వంకాయలకి నల్లగా కాకుండా ఉండాలంటే ఇది టిప్ అన్నమాట. వంకాయలకి నల్లగా కాకుండా ఉండాలంటే కట్ చేసుకున్న తర్వాత మనం బియ్యం కడిగిన నీళ్ళలో వేస్తే నల్లగా కావన్నమాట. ఇప్పుడు మనం బాండీ తీసుకున్నాం అన్నమాట. ఈ బాండీలో అన్నీ కూడాను కట్ చేసుకున్నాయన్నీ చక్కగా ఇలా వేసేసుకుందాం. మనం ఫస్ట్ వంకాయలు వేసుకుందాం. ఎందుకంటే కలిపి పెడితేనే నాకు చాలా ఇష్టంగా ఉంటుంది అన్నమాట. చాలామంది ఫ్రై చేసుకుంటూ ఉంటారు, కానీ నేను ఎప్పుడప్పుడు ఇలా కూడా చేస్తాను. ఇలా చేస్తే చాలా బాగుంటుంది, టేస్ట్ వేరే ఉంటుంది. మనం రొయ్యలు కానీ చేపలు కానీ ఆయిల్లో వేయించి చేసుకున్నది వేరే ఉంటుంది. ఇలా పచ్చిగా చేసుకుంటే కూడా వేరే ఉంటుంది అన్నమాట టేస్ట్. ఇప్పుడు మనం ఎండ్రోయిలు వేసేసుకున్నాము. శుభ్రంగా బాగా మసిలే వేడి నీళ్ళలో వేసేయాలన్నమాట. అప్పుడు వాసన అనేది ఉండదు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలను, ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుందాం. చక్కగా ఇలా వేసేసుకొని నేను చిన్న బాండీలో పెడుతున్నానండి, అందుకే కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం ఇందులో కావాల్సింది సాల్ట్ వేసేసుకుందాం తగినంత. ఇంకొంచెం వేసుకుందాం, సరిపోతుంది ఇంత అయితే. కొంచెం పసుపు వేసేసుకుందాం తగినంత. ఇంకొక చిటికెడు అయితే వేసేసుకుందాం. ఎంతైతే సరిపోతుంది. ఇప్పుడు తగినంత కారం కూడా వేసేసుకుందాం. కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది, కొంచెం వేసుకుందాం. ఇప్పుడు సరిపోతుంది. దీనిలో ఇప్పుడు ఆయిల్ కూడా వేసేసుకుందాం. చూసారా, నేనైతే పల్లీల ఆయిలే వాడతానండి. కూరల్లోకి కానీ ఇంట్లోకైనా సరే పల్లీల ఆయిల్ హెల్దీగా ఉంటుందని మా నాయనమ్మ వాళ్ళు కానీ మా నాన్న వాళ్ళు కానీ శనగ నూనె వాడతారనమాట. పల్లీల ఆయిల్ నేను కూడా అదే వాడతాను అనమాట.
ఇప్పుడు మన ఆయిల్ వేసేసుకున్నాం కదా, దీని మీద మూత పెట్టి మంట పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుందాం. చూడండి 2-3 నిమిషాలు అయితే అయిపోయింది. చూసారా, పైన ఏమి కదిలినట్టు వేడి అయినట్టు లేదు, కానీ లోపలైతే ఉడుకుతుంది. ప్రతి దానిలోనే కొంచెం నీరు అయితే వస్తుంది కదా, మన సిమ్లో పెట్టి వదిలేస్తే. అది చూసారా ఎలా ఉడుకుతుందో, అలా అనమాట. పైన అయితే ఏమీ కదిలాడకుండా మనం ఎలా పెడితే, ఎలా పెట్టేటప్పుడు ఉందో అలానే ఉందన్నమాట. అంటే లోపల నుంచి ఉడుక్కుంటూ వస్తుంది. మరి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం మూత పెట్టేసి. 2 నిమిషాలు అయితే అయిపోయింది. చూడండి, చూసారా చక్కగా ఉడికిందనమాట. కిందకి మగ్గిపోయాయి. ఇందాక చాలా హైట్లో ఉన్నాయి కదా, మనం చిన్నగా ఉంది బాండి అని చెప్పాను కదా, అప్పుడు పైనకు ఉన్నాయన్నమాట ముక్కలు. ఇప్పుడు ఉడికేసరికే కిందికి అయిపోయాయి. చూసారా చక్కగా ఉడుకుతున్నాయి. నాకేంటో వంకాయల కూర వండినప్పుడు ఇదిగో ఇలా గుత్తులు గుత్తులుగా కోసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. తినడానికి బాగుంటుంది. వంకాయల కూర నాకు చాలా ఇష్టం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మూత పెట్టేసి మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 2 నిమిషాలు అయితే అయిపోయింది. చూద్దాము. చూసారా మంచిగా ఉడుకుతుంది. దీనిలోని మంచిగా టమాటాలు అన్నీ మగ్గిపోయాయి అన్నమాట. టమాటాలో ఉన్న నీరుతోనే ఉడికిందనమాట. కొంచెం వాటర్ వేసేసుకుందాం. ఎందుకంటే మనకి పులుసులాగా ఉంటే బాగుంటుంది కలుపుకొని తినడానికి. మరి ఇంత గట్టిగా ఉంటే అంత బాగుండదు అనమాట. కొంచెం పులుసుగా ఉండాలి. నీళ్ళు పోసాం కదా, మరి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. మూత పెట్టేద్దాం. చక్కగా ఉడుకుతూ ఉంటుంది. మంచి వాసన వస్తుంది. 2 నిమిషాలు అయిపోయిందండి. చూద్దాం ఎలా ఉందో. చూసారా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. చక్కగా ఉడికిపోయింది. చూసారా పులుసు కూరలాగా ఉంది. ఇలా పులుసు కూరలాగా చేసుకుంటే మన హెల్త్కి కూడా మంచిది అనమాట. ఫ్రై లాగా కాకుండా ఇలా పులుసు కూరలాగా చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడొచ్చు. చాలా బాగుంటుంది. నాకు నచ్చిన విధానంగా నేను సింపుల్గా చేసి చూపిస్తున్నాను. చూడండి, నేను ఇంట్లో ఎలా చేసుకుంటానో అలానే చూపిస్తున్నాను. నేను ఇలానే తింటాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వంకాయలన్నీ కూడా ఇలా సిదుపుకోవాలి. ఏవైతే మనం ముక్కలు కోసాం కదా, అవి కొన్ని ఉంటాయి కదా, వాటిల్లో ఇలా నలిపేసామంటే కనుక ఈ వాటర్గా లేకుండా గుజ్జుగా అయిపోతుంది. అప్పుడు చాలా చక్కగా ఉంటుంది అన్నమాట. కలుపుకొని తినడానికి కానీ మనం చూడడానికి కానీ టేస్ట్ బాగుంటుంది. టమాటాలు కూడా నలిగిపోతాయి. అలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. అదే చూసారా ముక్కలన్నీ ఉడికిపోయాయి. ఎంతసేపు పట్టదండి ఇలా కలిపి పెట్టుకొని వండుకోవటం. చాలా సింపుల్ అనమాట. ఎవరైనా చేసేసుకోవచ్చు. మరొక నిమిషం పాటు ఉడికించుకుందాం మూత పెట్టేసి. 1 నిమిషం అయితే అయిపోయింది. చూసారా చక్కగా ఉడికిపోయింది. మనకు నీళ్లు వేసాం కదా, నీళ్ళుగానే అయితే లేదు, గుజ్జుగా అయిపోయింది అనమాట. ఇలాగా చూడండి ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి. అన్నీ కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా.
ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. చక్కగా ఉడికిపోయింది. ఇదిగో వంకాయ చూసారా ఎలా ఉందో. నేను వంకాయ కింద కట్ చేసి ఉంచాను కదా, ఆ వంకాయ అన్నమాట. నేను ముక్కల్ని చిదిపాను కానీ వీటినైతే నేను చిదపలేదు. గొత్తగా అయిపోయింది చూసారా. ఈ మాత్రం చారు ఉండాలి. ఈ మాత్రం ఉంటే చక్కగా కలుపుకొని తినడానికి బాగుంటుంది. ఇప్పుడు మనం లాస్ట్లో ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుందాం. చక్కగా కొత్తిమీర చల్లేసుకుందాం. ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఊరికే చూసి వెళ్ళిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్ బాయ్.